అమరావతి విషయంలో సీఎం చంద్రబాబు సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారా? నిన్నటి వరకు అమరావతి అంటే నారాయణ, నారాయణ అంటే అమరావతి అనే విధంగా ఉన్న పరిస్థితిని చంద్రబాబు మార్చాలనుకుంటున్నారా? కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను రాజధాని అంశంలో రంగంలోకి దింపడం వెనుక ఆంతర్యం ఏంటి? అమరావతి రైతుల విషయంలో పెమ్మసాని దూకుడు ప్రభుత్వానికి లాభమా, నష్టమా? ఆంధ్రుల కలల రాజధానిగా ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే 29 గ్రామాల్లో 33,000 ఎకరాలు సమీకరించి అమరావతి పనులను జెట్ స్పీడ్ తో ముందుకు తీసుకువెళుతున్నారు. అంతేకాదు అమరావతి అంటే ఓ సాదాసీదా నగరం కాకూడదని, విశ్వ నగరంగా వ్యాపించాలంటే మరింత భూమి కావాలంటూ రెండో విడత భూ సమీకరణకు సిద్ధమయ్యారు. అయితే అమరావతి రైతులను డీల్ చేసేందుకు సీఎం చంద్రబాబు కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను రంగంలోకి దింపారు. వాస్తవానికి ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించిన దగ్గర నుండి మొన్నటి వరకు అన్ని వ్యవహారాల్లో మంత్రి నారాయణ అత్యంత కీలక పాత్ర పోషించారు. 2014 నవంబర్లో ల్యాండ్ పూలింగ్ ప్రకటించిన దగ్గర నుండి రైతులతో మమేకమవుతూ భూములు తీసుకోవటం, తిరిగి వాళ్లకు భూములివ్వటం, రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమంలో వాళ్లను భాగస్వామ్యం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల సమస్యల పరిష్కారానికి మంత్రి నారాయణ చొరవ తీసుకోవటం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. సమస్యల పరిష్కారం విషయంలో మంత్రి నారాయణ వ్యవహార శైలితో అమరావతి అన్నదాతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఆయన వల్లే చాలా సమస్యలు పెండింగ్ లో ఉండిపోతున్నాయన్న అభిప్రాయం పెరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవల రాజధాని రైతుల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో ఈ ఆగ్రహ జ్వాలలకు ఆదిలోనే ముగింపు పలకాలని భావించిన సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పెమ్మసానిని రంగంలోకి దింపారని టాక్. అమరావతి కోసం భూములిచ్చిన రైతులు గత 5 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైసీపీ హయాంలో తమ గోడు ఎవరికి వెళ్లబోసుకోవాలో కూడా తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా సమస్యలు పరిష్కారం కావట్లేదని రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారట. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదని పలుమార్లు మంత్రి నారాయణకు అనేక సార్లు రైతులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదట. ప్లాట్ల కేటాయింపు గాని, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో గాని ఎలాంటి ముందడుగు పడట్లేదని ఆవేదనతో ఉన్నారట. ఒక దశలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఈ దెబ్బతో అలర్ట్ అయిన సీఎం చంద్రబాబు స్థానిక ఎంపీగా ఉన్న పెమ్మసానికి త్రిసభ్య కమిటీలో చోటు కల్పించారు. ఈ క్రమంలో అమరావతి రాజధాని బాధ్యతల నుంచి మంత్రి నారాయణను మెల్లమెల్లగా తప్పించి పెమ్మసానికే పూర్తి బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నారని టాక్. అమరావతి త్రిసభ్య కమిటీలో చోటు దక్కించుకున్నప్పటి నుంచి కేంద్ర మంత్రి పెమ్మసాని తన దూకుడును చూపిస్తున్నారట. వరుసగా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారి సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇస్తున్నారట. రైతులు అధికారులను సమన్వయం చేసే విధంగా కార్యాచరణ పెట్టుకున్నారట. అమరావతి విషయంలో సడన్ గా పెమ్మసానిని రంగంలోకి దింపటం వెనుక వ్యూహాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అమరావతి రైతుల విషయంలో సామాజిక సమీకరణాలతోనే పెమ్మసానికి ఆ బాధ్యతలు అప్పగించినట్లు టాక్. పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎంపీ కావటంతో పాటు సామాజిక వర్గం కూడా కలిసి వస్తుందనే భావనలో సీఎం చంద్రబాబు ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అమరావతి రైతుల విషయంలో చిన్న ఇష్యూ జరిగినా అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న మాట మాట్లాడినా రాజకీయంగా పెద్ద దుమారం రేగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్లని కంట్రోల్ చేసే బాధ్యత కూడా పెమ్మసానికే చంద్రబాబు అప్పగించినట్లు టాక్. దానిలో భాగంగా జేఏసీ నాయకులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ ఎవరు విమర్శలు చేయకుండా సమస్యలు పరిష్కారం చేయాలని పెమ్మసానికి సీఎం సూచించారట. మరోవైపు అమరావతి రెండో విడత భూసేకరణ విషయంలో కూడా పెమ్మసానికే సీఎం చంద్రబాబు ఎక్కువ బాధ్యతలు ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. రైతులెవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా సాఫీగా భూములిచ్చేలా చూడాలని పెమ్మసానిని చంద్రబాబు ఆదేశించారట. బుజ్జగించాల్సిన చోట బుజ్జగించటం, హెచ్చరించాల్సిన చోట హెచ్చరించటం అనే విధానంలో ముందుకు వెళ్లాలని పెమ్మసానికి ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే కేంద్ర మంత్రి పెమ్మసానికి అమరావతి బాధ్యతలు ఇవ్వటం లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందా అనే చర్చ కూడా నడుస్తోంది. పెమ్మసాని దూకుడు అసలుకే ఎసరు తెచ్చిపెట్టేలా ఉందని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. పెమ్మసాని వరుసగా సమావేశాలు పెట్టడం వరకు బాగానే ఉన్న ఆయన తీరుపై కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సిఆర్డీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రైతులకు ఫోన్లు రావటంతో కేంద్ర మంత్రి అసహనానికి గురయ్యారట. దీంతో సమావేశం నుండి వెళ్లిపోండి అంటూ మాట్లాడటంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు చెప్పే సమస్యలను సరిగా వినటం లేదని రైతులు గుసగుసలాడుతున్నారట. పెట్టిన 3 మీటింగుల్లో చిన్న సన్నకారు రైతులను కలవలేదని, కేవలం జేఏసీ నాయకులనే కలిసి వాళ్లు చెప్పిన సమస్యలే విని పరిష్కారం చూపుతామనటం ఏంటని ప్రశ్నిస్తున్నారట. అమరావతిలో పెద్ద రైతుల కంటే చిన్న సన్నకారు రైతులు ఎక్కువ సంఖ్యలో భూములిచ్చారనే విషయాన్ని కేంద్ర మంత్రి మర్చిపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. వారి సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వటం లేదంటూ రైతులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారట. అంతేకాదు 2014 నుండి ఉన్న సమస్యలు పక్కన పెట్టి ఇప్పుడున్న సమస్యలు చెప్పాలంటూ పెమ్మసాని మాట్లాడటం కరెక్ట్ కాదనే భావనలో రైతులున్నారట. 2014 నుండి ఉన్న రైతు సమస్యలు 2 ఏళ్లు ముందు వచ్చిన పెమ్మసానికి ఎలా తెలుస్తాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఏది ఏమైనప్పటికీ అమరావతి అంశంలో పెమ్మసానికి బాధ్యతలు ఇవ్వటం వరకు బాగానే ఉన్న రైతుల్ని డీల్ చేయటం రాకపోవటం, దూకుడుగా వెళ్లటం పట్ల అన్నదాతల్లో కొంత అసంతృప్తి కనబడుతోందట. మరి పెమ్మసాని చంద్రశేఖర్ రాబోయే రోజుల్లో రాజధాని రైతుల పట్ల ఏ విధంగా ముందుకు వెళతారో, వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.